హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫుడ్ డిపార్ట్మెంట్లో ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంటీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. గైస్, ఎటువంటి ఫీ కూడా లేదనమాట. సో మీ అప్లికేషన్ ఫామ్ని మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతకైతే చూడండి. డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి నేషనల్ కార్పొరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇది వచ్చేసి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి 6 అయితే ఉన్నాయి, ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి 6 అయితే ఉన్నాయి అనమాట. సో ఇక ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో మీ దగ్గర 12th అంటే ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 1 year డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 1 year కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు టైపింగ్ స్పీడ్ 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. నోటింగ్ అండ్ డ్రాఫింగ్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఏమైనా గవర్నమెంట్ సెక్టర్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్ మంత్కి. అదేవిధంగా ఎంటీఎస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. గెస్ ఇక పోస్ట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 18 to 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసి 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. గెస్ ఇక 2 పోస్టులు కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ని బట్టి ఇంకా ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. మరి ఇక పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క రెజ్యూము అదేవిధంగా కవర్ లెటర్ని అయితే మీరు వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మెయిల్ ద్వారా అయినా సెండ్ చేయొచ్చు లేదా ఆఫ్లైన్ ద్వారా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు 2 మెథడ్స్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీరు 2 మెథడ్స్లో అప్లై చేసిన ప్రాబ్లం అయితే లేదు. మెయిల్ చేయండి, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ చూడండి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి మా ఇక్కడ స్టార్టింగ్లో ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి మనకు వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి 9146 అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నెంబర్ అయితే ఉంది కదా. సో ఈ ఫుల్ ఈ నెంబర్ మొత్తం కూడా మీరు ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ కింద అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అప్ అని చెప్పేసి సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఇక పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికేట్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఏజ్, మీ ఫాదర్ నేమ్, జెండర్, అదేవిధంగా కేటగిరీ అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 10th, తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఇక్కడ సో ఎన్ఏ నాట్ అప్లికేబుల్ ఆర్ నో అని చెప్పేసి ఇలా పెద్దగా అయితే రాసేసేయండి. సో రాసిన తర్వాత ఇక్కడ టెక్నికల్ స్కిల్స్, మీకు ఏమైనా టెక్నికల్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఇక స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ టెక్నికల్ స్కిల్స్ లేకపోతే నో నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మీరు ఖాళీ అయితే వదలొద్దండి. ఏదో ఒకటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా నో అని చెప్పేసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అడిషనల్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్, ఒకవేళ మీకు ఏమైనా అడిషనల్ స్కిల్స్ కావచ్చు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయండి. లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి.
చేసేసేయండి. తర్వాత వచ్చేసి కీ అచీవ్మెంట్స్. సో మీకు ఏమైనా అచీవ్మెంట్స్ కనుక ఉన్నట్టయితే ఇక అచీవ్మెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, లేదంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అదర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎన్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా అదర్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే 0 చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మీ సైన్ అయితే ఇక్కడ చేసేసేయండి, డేట్ అయితే మెన్షన్ చేసేసేయండి, మీ యొక్క ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఎన్క్లోజర్స్ అని చెప్పేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. గైస్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆధార్ కార్డ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లోనే ఉందన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ఇన్ఛార్జ్ P&A హెడ్ ఆఫీస్ NCCF అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అడ్రస్ అయితే చాలా ఇంపార్టెంట్, క్లియర్గా జాగ్రత్తగా అయితే మీరు నోట్ చేసుకోండి. గైస్ ఇక్కడ చూడండి మనకు 5th ఫ్లోర్ NCUI కాంప్లెక్స్ 3 సిరి ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఆగస్ట్ క్రాంతి మస్, హస్కస్, న్యూఢిల్లీ 110016. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 20th నవంబర్ 2024 లోపు అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు సెండ్ చేసేసేయండి. గైస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకుంటే అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడికి రీచ్ అయ్యిందంటే సో ఇక అప్లికేషన్ ఫామ్స్ని అయితే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ డేట్ లోపు అయితే మీరు అక్కడికి రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేసేసేయండి గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ని అదేవిధంగా కవర్ లెటర్ CVని కూడా మీరు మెయిల్ కూడా సెండ్ చేసేసేయండి. సో మనకి ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఇక మెయిల్ ఐడి కూడా మీరు సెండ్ చేసేసేయండి. సో మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు, హెల్ప్ లైన్ నెంబరు. సో ఇక నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్స్ ద్వారా అయితే వీళ్ళు ఇంటిమేట్ చేస్తారనమాట. సో మనకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లైక్ రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే స్కిల్ టెస్ట్ కావచ్చు, సో మీకు ఫర్దర్గా మెయిల్ ద్వారా అయితే వీళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అండ్ జాబ్ పోస్టింగ్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఇక NCC హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు ఫస్ట్ జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మన సొంత రాష్ట్రాలకి అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి అయితే మీరు సో ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీకు కంపల్సరీగా ఇక NCCF హెడ్ ఆఫీసెస్ అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్సే, కాకపోతే కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ని బట్టి మీకు ఇంకా కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. సో ఫర్దర్ మనకు ఏదైనా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు సో వాటికైతే ఇక ఎక్స్పీరియన్స్ యూస్ అవుతుంది. కాబట్టి ట్రై చేయండి గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా నోటిఫికేషన్ PDF లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి కేర్ఫుల్గా మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి సో 20th నవంబర్ 2024 లోపు అయితే అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేసేసేయండి గైస్. వీలైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.